తమిళనాడు ప్రభుత్వం నీలగిరి తార్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది. తమిళనాడుకి అది స్టేట్ ఎనిమల్ కూడా. 2022 2027 మధ్య ప్రాజెక్ట్ నీలగిరి తార్ని కూడా తీసుకొచ్చిందనమాట. ఈ 5 years ప్లాన్తో నీలగిరి తార్కి సంబంధించిన సైంటిఫిక్ సర్వేస్, రేడియో టెలిమెట్రీ అండ్ వాటి యొక్క హిస్టారికల్ హ్యాబిటాట్స్ దాదాపు 400-500 చదరపు కిలోమీటర్ల ప్రాంతాలు ఎక్కువ ఉంటాయంట తమిళనాడులో. ఈ మొత్తం హ్యాబిటాట్స్ని మళ్ళా పునరుజ్జీవనం చేయడం ఇదంతా చేస్తుందన్నమాట. ఈ మధ్య చేసిన సర్వేలో దాదాపు 1229 నీలగిరి తార్స్ తమిళనాడులో ఉన్నట్టు, అదేవిధంగా 827 నీలగిరి తార్స్ కేరళలో ఉన్నట్లు తెలుస్తుంది అనమాట. ఇంకా ఈ సర్వే పర్ఫెక్ట్గా, ఈ సెన్సస్ అనేది పర్ఫెక్ట్గా చేయబోతున్నారనమాట. ఇప్పుడు తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు ఏదైతే నీలగిరి తార్స్ మీద సర్వే చేస్తున్నాయో బౌండెడ్ కౌంట్ మెథడ్ వాడతారంట. అంటే ఒక పెద్ద బౌండరీ, ఆ 400-500 కిలోమీటర్స్ ఎక్కడైతే అయి ఉంటాయో ఆ బౌండరీస్ లో ఎంటైర్ పాపులేషన్ డెన్సిటీని కౌంట్ చేస్తారంట. సర్వే చేయటము, కెమెరా ట్రాప్స్ అంటే కెమెరాస్ వాడటము అండ్ వాటి జెనెటిక్ స్టడీస్ కోసం పెల్లెట్ శాంప్లింగ్స్ కలెక్ట్ చేయటం ఇవన్నీ చేస్తారంట. ఓవరాల్ గా నీలగిరి పాపులేషన్ డిక్లైన్ కాకుండా, వాటి హ్యాబిటాట్ లాస్ కాకుండా, హంటింగ్ లో అవి కోల్పోకుండా, పోచింగ్ లో కోల్పోకుండా ఎండేంజర్డ్ స్పీషీస్ కాబట్టి వీటిని కాపాడటానికి ట్రై చేస్తున్నారన్నమాట. 2015లో WWF వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం దక్షిణ భారతదేశంలో దాదాపు 3122 నీలగిరి తార్స్ ఉన్నాయంట. అయితే స్లోగా వీటి పాపులేషన్ తగ్గిపోతుందంట. సో తమిళనాడు వీటిని కాపాడటానికి ప్రాజెక్ట్ నీలగిరి తార్ అని స్టార్ట్ చేసింది డిసెంబర్ 2022లో. వచ్చే 5 ఏళ్ల పాటు అంటే డిసెంబర్ 2022 నుంచి 2027 వరకు దాదాపు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీటిని ప్రొటెక్ట్ చేయడానికి తమిళనాడు ప్రభుత్వం ట్రై చేస్తుందంట.